హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి వెజిటబుల్ పాస్తా అండి. ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ఇక్కడ నేను ముందే వెజిటబుల్స్ చాప్ చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్, 10 నుండి 12 బీన్స్, అలాగే వెల్లుల్లి కూడా ఒక 10 రెబ్బలు తీసుకోవాలి. పెద్ద సైజ్ క్యాప్సికమ్, ఒక 2 మీడియం సైజ్ క్యారెట్, ఒక పెద్ద సైజ్ టొమాటో, ఇవన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి. 250 గ్రామ్స్ టు 300 గ్రామ్స్ పాస్తా తీసుకొని వాటర్లో సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేనైతే దురుమ్ వీట్ పాస్తా తీసుకున్నాను. ఇది డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి అది వేడైన తర్వాత గార్లిక్, వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్ తరుగు వేసుకొని వీటన్నింటినీ 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసి దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్ల కెచప్ వేస్తున్నానండి, టొమాటో కెచప్. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఉడికించుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలండి. ఈ వీట్ పాస్తా అనేది నార్మల్ పాస్తా కంటే కొంచెం మందంగా ఉంటాయండి, లావుగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాస్తా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్, మసాలా, స్పైసెస్, ఉప్పు, కారం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ పాస్తాకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా పడతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు. అంతేనండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా పాస్తా అంటే చాలా ఇష్టపడతారు కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. If you like this video, please don't forget to like, share, comment and subscribe. Thank you.